నమస్కారం అండి. ఇప్పటి వరకు ఎవరు ఏ వీడియోలో చెప్పలేనిదండి, ఎక్కడ మీరు ఆలకించలేనిదండి. ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు ఏవేవి జరగబోతున్నాయో భవిష్యవాణి రూపంలో కొన్ని విషయాలను చెప్పదలుచుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నెక్స్ట్ వీడియో చూడండి. ఆ వీడియో కనుక నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఆ వీడియో అన్నాను కదండి, దానిలో కొన్ని విషయాలను చెప్పదలుచుకున్నానండి. మొట్టమొదటిగా ఒకటి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్న ఉచిత ప్రయాణాన్ని కొన్ని ప్రపంచ దేశాలు అనుసరించవచ్చు. భవిష్యత్తులో కొన్ని దేశాల్లో కొన్ని సినిమాలను కొన్ని కంపెనీల కింద పనిచేసే సిబ్బందికి చూపించిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత సాధారణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తారండి. ఉదాహరణకి అవతార్ లేదా ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా వంటి అలాంటివి సినిమాలు చూపించే ప్రయత్నం చేస్తారు. అలాగే భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆటలు ఉదయం కాదండి, మధ్యాహ్నం కాదండి, సాయంత్రం అలా చీకట పడగానే క్లారిటీగా స్పష్టంగా కనబడే విధంగా సాయంత్రం పూట ఆటలు ఆడటం ప్రారంభిస్తారు. ఉదాహరణకి క్రికెట్ అనుకోవచ్చండి. ఈ విషయంలో భద్రతా సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ప్రజలు అలాగే ఆటలు ఆడే వ్యక్తులు పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి. జై హింద్. మీ వైజాగ్ మురళి. నమస్కారం అండి.